ఇక్కడ దయ్యం నువ్వేనా కేటీఆర్ అని మాట్లాడుతారు ఎవరో ఇక్కడ. ఇక్కడ నిలదీసిన మంత్రి సీతక్క, మోదీ ప్రశంసల కోసమే రాహుల్పై విమర్శలంటూ విమర్శ. కవిత లేఖతో కేటీఆర్కు మతి భ్రమించినట్టుంది. పంపకాల్లో తేడాలతోనే తిరుగుబాటు. మహేష్ కుమార్ గౌడ్, ఆ దయ్యాలు ఎవరో కేటీఆర్ చెప్పాలి. మంత్రి పొన్నం, ఇక్కడ దయ్యాల స్కాములు బయట పెట్టండి. చామల, ఆస్తుల్ని కాపాడుకునేటువంటి యత్నం. మధుసూదన్ రెడ్డి, కవిత చెప్పిన దయ్యాలు ఆ ముగ్గురే. రామ్మోహన్ రెడ్డి, కథ చెప్పిన ఎవరు దయ్యాలు? నేను నిన్ననే చేసిన ఏవిఎం దాంట్లో. కవిత చెప్పిన దయ్యాలు ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు. ఈ మూడు రావులే. రావు. ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చుట్టూ రావు దయ్యాలు అంటే చూడండి ఎట్లా ఉందంటే, ఇక్కడ ఏం చెప్పారంటే, కవిత చెప్పిన ఆ ముగ్గురు దయ్యాలు ఎవరంటే ఆ ముగ్గురే దయ్యాలు. ఆ ముగ్గురే అంటే ఆ ముగ్గురు ఎవరు అనేది నేను ముందే చెప్పిన, నిన్న వీడియోలో చెప్పిన. ఎవరు ఆ ముగ్గురు అంటే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు. ఆ ముగ్గురు దయ్యాలు. ఈ దయ్యాలు ఏం చేసినాయి? ఎందుకు దయ్యాలనే పదం వాడింది కవితక్క? దయ్యాలు ఎంత పదం వాడిందంటే, నేనేదో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్తోనే లిక్కర్స్ బిజినెస్ చేస్తే దాన్ని కుంభకోణంగా చూపించరు. కుంభకోణం అంటే ఎంతో కొంత డబ్బు పెట్టినా కాబట్టి ఎట్లా సంపాదించుకున్నాం కాబట్టి అదే నేను ఏదైనా చేస్తే నా తప్పు కదే. వీళ్ళు మాత్రం రాష్ట్రాన్ని తెగదోసిర్రు. హరీష్ రావు బినామీల పేర్లతో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. కేటీఆర్కు వేల ఎకరాలు ఉన్నాయి. ఆస్తులు అడగలే విదేశాలు ఉన్నాయి. సంతోష్ అనేతోడు కూడా అమెరికా లాంటి దేశాల్లో ఎకరాల భూములు కొంటా ఉన్నాడు. వీళ్ళు దయ్యాలు, తెలంగాణ రాష్ట్రాన్ని మింగినటువంటి పిశాసులు వీళ్ళు ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి ఇలా కవితను ఏం చేసిన కవిత ఖచ్చితంగా అంటే ఒక విపరీతమైనటువంటి దోపిడీ జరిగినప్పుడు, విపరీతమైనటువంటి నష్టం ప్రజలకు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోనే అక్కడి నుంచే మనం ఇప్పుడు ఏమంటున్నంటే, మనం విపరీతంగా ఎక్కువ అయినప్పుడు మన శరీరంలో ఉడుతో రోగం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పుట్టింది ఒక రోగం. అదే వీళ్ళ రోగం తిక్క కుదిరించేటువంటిది విషయమే ఎవరంటే కవితక్క. ఇక్కడ ఏం చెప్పింది మనం ఒకసారి ఇక్కడ చూస్తే వెరీ క్లియర్గా చూస్తే, ఇక్కడ నిలదీసినటువంటి మంత్రి సీతక్క మోదీ ప్రశంసల కోసం రాహుల్ అది పక్కన పెట్టు. ఇక్కడ కవిత లేఖలో కేటీఆర్ మతి భ్రమించిందని సీతక్క అన్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఆ దయ్యాలు ఎవరో చెప్పమన్నాడు. అవన్నీ పక్కన పెడితే ఆ ముగ్గురు దయ్యాలు ఎవరా అంటే రామ్మోహన్ కూడా అన్నాడు. ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం అని మధుసూదన్ రెడ్డి అన్నాడు. నేను ఏమంటున్నానంటే, దయ్యం కవిత ఏమన్నది, కవితకి ఏమన్నది అంటే దయ్యము అన్నది. దయ్యాలు ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మూడో కంటికి తెలవకుండా, రెండో కంటికి తెలవకుండా అధికారము అడ్డు పెట్టుకొని, ఆఫీసర్లను పోలీసులను అడ్డు పెట్టుకొని 10 సంవత్సరాలు విచ్చలవిడిగా దోషినోళ్లే దయ్యాలు. అదే దయ్యాలు ఇలా కేసీఆర్ చుట్టున్నాయి. ఇలా బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోవడానికి కారణం ఈ దయ్యాలే. అందులో మొదటి పెద్ద దయ్యం కేటీఆర్, రెండో దయ్యం హరీష్ రావు, మూడో దయ్యం సంతోష్. కానీ కేసీఆర్ను దేవునితో పోల్చింది. కానీ దేవుళ్ళ దయ్యాల కథ కన్నా ఇలా రాజ్యాంగబద్ధంగా అంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాలి. మరి ముఖ్యమంత్రి ప్రజల ఆస్తులు కాపాడలేనప్పుడు ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి కదా. ప్రజల ఆస్తులను, ప్రజలను అభివృద్ధి చేసే విషయాల లోపల కాపాడలేకపోతున్నటువంటి ముఖ్యమంత్రి కూడా శాతగాని ముఖ్యమంత్రి కదా. కేసీఆర్ దోయలేదని ఎవడన్నాడు? కేసీఆర్ కూడా అందినంత వేసుకున్నాడు. కానీ ఇలా ఈ మంత్రులు కూడా దోసుకున్నారు. కాబట్టి మన గ్రాంథిక భాషనో ఇంకో భాషనో లేదంటే వాడుక భాషలో దయ్యాలన్నా రాజ్యాంగబద్ధంగా వీళ్ళంతా నేరస్తులే. కవిత చెప్పడం లోపల తప్పేమి లేదు. ఖచ్చితంగా ఏదైనా పెరుగుట విరుగుట కోసమే. ఎంత పెద్ద దోపిడీ చేసినా, చివరికి 1000 ఏనుగులు తిన్న రాబందువు ఒక గాలి వాన వచ్చి తుప్పున ఊలి కింద పడదంట. నువ్వు 1000 ఎకరాలు దోసినా, నువ్వు ఎన్ని పదవులు అనుభవించినా, రేపు ప్రజల ముందు చీకొట్టినాక నీకు ఆస్తులుండి వేస్ట్, నీ తరాలను ఎవరు నమ్మడిగా. కాబట్టి ఇలా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ ఒక కొండ చిలువ మాదిగా తయారైంది. ఇలా అంటే అలవి కాని కొండ చిలువక అలవి గాంధీ లపక్కున మింగిన తర్వాత
అది శరీరంలోకి పోయినైతే పోతుంది. పోయిన తర్వాత నడవలేక మింగలేక ప్రజలకు కనబడుతుంది మింగిన కొండ చిలువ. ఏం మింగిందో కూడా చెప్తారు జనాలు. అది పాముని మింగిందా, కప్పని మింగిందా, తొండని మింగిందా, పందిని మింగిందా, ఇంకేదైనా పెద్ద జంతువునే మింగిందా కూడా కనబడుతుంది. ఇక్కడ వీళ్ళ సంగతి కూడా రేపు స్కానర్లతో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కోవట్టులు ఎవడు, దయ్యాలు ఎవడు అంటే దయ్యాలు మాత్రం బరాబర్ దయ్యాలు కేటీఆర్, హరీష్ రావు, సంతోషే. మరి కోవట్ ఎవడు? కేటీఆర్ మాట ప్రకారంగా కవితనే కోవట్ అంటున్నది. కానీ కవిత యాక్చువల్గా కోవట్ ఏం కాదు. ఎందుకంటే ఆమెకు అవసరం లేదు, కోవట్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆమె కోవట్ అయి ఏ పార్టీలో పోయి చేరేది లేదు. కానీ కవిత చెప్పినటువంటి దయ్యాలు అన్నటువంటి మాటకు ఒక అర్థం ఉంది. దాన్ని దయ్యాలకి దయ్యం ఈజ్వల్ టు నేరస్తుడు, కానీ కోవట్టులు ఈజ్వల్ టు నథింగ్. కోవట్టు ఈజ్వల్ టు నథింగ్. కాబట్టి అక్కడ కోవట్టులు అనేది మాత్రం ఏం చెప్పాలని అర్థం కాక కోవట్ అన్నది. కోవట్ అయితే ప్రజలకు నష్టం లేదు, కానీ దయ్యాలైతే ప్రజలకు నష్టం. కోవట్టుల ద్వారా ప్రజలకు నష్టం లేదు, దయ్యాల ద్వారానే ప్రజలకు నష్టం. కాబట్టి ఈ దయ్యం అనేది పెద్ద ప్రమాదకరంగా ప్రజలు గుర్తించారు. కవిత కోవట్ అయినా పెద్ద పట్టించుకోరు. ఇది ప్రజలు గుర్తించుకోవాల్సినటువంటి సంగతి.